హాయ్ ఫ్రెండ్స్, కన్నడ నటుడు రాజ్ కుమార్ గారి మనవడు హీరో రాఘవేంద్ర రాజ్ కుమార్ గారి అబ్బాయి అయిన యువరాజ్ కుమార్ హీరోగా యువ సినిమా రిలీజ్ అయింది. యువరత్న వంటి సినిమాని తీసిన సంతోష్ ఆనందరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాని హొంబాలే ఫిలిమ్స్ నిర్మించడం విశేషం. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. యువ కుస్తీ పోటీల్లో బహిష్కరించబడతాడు. అతని మీద మోపిన ఫిక్సింగ్ని నిరూపించుకోవడం కోసం ప్రయత్నిస్తూనే హాస్టల్లో ఉంటూ ఉంటాడు. హాస్టల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వచ్చిన అతనికి తండ్రి ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ఊళ్ళో ఉన్న అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతాడు. అసలు తండ్రి ఎందుకు పారిపోయాడు, ఉన్నాడా, చనిపోయాడా, యువ ఏం చేశాడు అన్నదే మిగిలిన కథ. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి కుటుంబం నుంచి వచ్చిన హీరో అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. డ్యాన్స్, ఫైట్స్ అద్భుతంగా చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యాడనే చెప్పొచ్చు యువరాజ్ కుమార్. డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా చక్కగా చేశాడు. ఎక్కువగా వాళ్ళ నాన్నగారు రాఘవేంద్ర రాజ్ కుమార్ గారి పోలికల కంటే ఎక్కువగా బాబాయ్ పునీత్ రాజ్ కుమార్ లాగా అద్భుతంగా డ్యాన్స్ చేశాడు, ఫైట్స్ చేశాడు. కాకపోతే అతి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే సింగిల్ ఎక్స్ప్రెషన్తో సినిమానంతా నడిపించేశాడు. ఎక్కడ కూడా మంచి ఎక్స్ప్రెషన్స్ పలికించాడు ఈ హీరో అని చెప్పడానికి ఒక్క సీన్ కూడా లేదు. చివరికి హీరో అక్క పాత్ర కూడా చాలా చక్కగా నటిస్తుంది, మంచి భావాలు పలికిస్తుంది. హీరో సాడ్ ఫీలింగ్ కానీ, రొమాంటిక్ ఫీలింగ్ కానీ, కోపం కానీ దేన్ని తెర మీద ఆవిష్కరించడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా అద్భుతంగా చేశాడు అని చెప్పుకోవడానికి ఒక్క సీన్ కూడా లేదు. ఎక్స్ప్రెషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. అలాగే డైలాగ్ డెలివరీ కూడా నోరు ఏదో కదుపుతున్నాం అన్నట్టు కదిపాడు, కానీ ఎక్కడ కూడా పట్టు లేదు హీరోకి. ఫస్ట్ సినిమా గనక ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఇక ఈ సినిమాలో అచ్యుత్ కుమార్ తండ్రి పాత్రలో బాగా చేశాడు. ప్రిన్సిపల్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ ఉంది కానీ పెద్దగా చేసిందేమి లేదు. పాటల్లో అందాల ఆరబోతా చేయలేదు. యాక్టింగ్ చేయడానికి సీన్లు లేవు. విలన్స్ అందరూ ఎప్పుడు చూసినా బేవార్సీ అని తిట్టుకుంటూ హీరో వెనక వెళ్ళి తన్నులు తినడం తప్ప చేసేదేమీ లేదు. ఈ సినిమా అంతా ఎక్కువగా బేవర్సీగలు అన్న పదమే వినపడుతూ ఉంటుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, డ్యాన్స్ బాగుంటుంది. కాకపోతే పాటలు ఏమీ బాగోవు. ఒక్క పాట కూడా బాగోదు. సంతోష్ ఆనందరామ్ సినిమాని ఫస్ట్ నుంచి చాలా స్లోగా సాగతిస్తాడు. ఇంటర్వెల్ అయ్యేసరికి మనకి 2 సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే విచిత్రం ఏంటంటే ఈ సినిమా లెంత్ బాగా సాగినట్లు అనిపించినా సరే తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ ప్రేక్షకుల్ని కుర్చీలో కూర్చోబెట్టి సినిమా చూసేలా చేస్తుంది. అసలు కొడుకు తండ్రి కోసం ఏం చేస్తాడు, ఇల్లు నిన్న నిలబెడతాడా అంటూ మనం వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ దర్శకుడు హీరో ఏదో కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టినట్టు చూపించకుండా సింపుల్గా సినిమాటిక్గా ముగిస్తాడు. ఏదైనా ఈ సినిమాని యువరాజ్ కుమార్ ఎలా నటించాడో చూడడం కోసం ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.